గిరిజన హాస్టల్స్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆశ్రమ పాఠశాల బాలికల అస్వస్థత ఘటన మరొక ముందే అల్లూరు జిల్లా కోయూరు మండలంలోని రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలలో 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. విద్యార్థులంతా వరుస అస్వస్థతకు గురవుతున్నారు. గతంలో పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో దాదాపు 120 మందికి పైగా బాలికలు పచ్చకామెర్ల బారిన పడి ఇద్దరు బాలికలు మృతి చెందితే ఆ ఘటన మరొక ముందే మరోసారి కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాల బాలికలు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 25 మంది బాలికల వరకు అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా చూస్తే వారిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. కీర్తి, ప్రసన్న అనే ఇద్దరు బాలికలకు కాస్త ఆరోగ్యం విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తొలుత తరలించి అక్కడి నుంచి విశాఖలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పిల్లల వార్డులో ఒకరికి, అలాగే రాజేంద్ర ప్రసాద్ వార్డులో మరొకరికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆహారం కలుషితమైనటువంటి కారణంగా పిల్లలు అస్వస్థతకు గురైనట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు బాలికలకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక వరుసగా ఏజెన్సీలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పిల్లలు అస్వస్థతకు గురవడం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలోనే పూర్తిగా పెద్ద ఎత్తున పిల్లలంతా కూడా పచ్చకామెర్ల బారిన పడ్డారు. ఇప్పుడు కూడా జ్వరం, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతూ ఆహారం కలుషితమైనటువంటి కారణంగా మంచాన పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్రపాలెంలో ఉన్నటువంటి పిహెచ్సిలో కూడా సౌకర్యాల లేమితో ఇటు విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. మొత్తంగా చూస్తే ఎప్పటికైనా స్పష్టమైనటువంటి ప్రణాళికతో, స్పష్టమైనటువంటి ప్రభుత్వ ఆదేశాలతో ముందుకెళ్లాలని, పిల్లలు అస్వస్థతకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి.